క్రీస్తు సందర్భంగా 4 పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనికి సంబంధించిన విధి విధానాలను కేబినెట్ ఆమోదించిందని మంత్రి పొంగులేటి అన్నారు. ప్రభుత్వ ఆలోచనలు అధికారులు పక్కాగా అమలు చేయాలని, ఎక్కడ ఎటువంటి తప్పు జరగకుండా వీలు లేదని అన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పేదలకు కులమతాలకు అతీతంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం 4,50,000 ఇండ్లు ఇస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఇండ్లు మంజూరు అవుతాయని అన్నారు. రెండో సంవత్సరం ఎప్పుడైతే కాలు పెట్టామో రేపు 26వ తారీఖు నుంచి 4 అంశాలు ఏవైతే ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాయో, ఇందిరమ్మ బొమ్మ ఒక పక్క ఉంది, రెండో పక్క 4 స్కీములు కావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అది ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తెల్ల రేషన్ కార్డు కావచ్చు, అదే రకంగా రైతు భరోసా కావచ్చు, 4వది భూమి లేని నిరుపేద కూలీల కుటుంబాలు కావచ్చు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో వీలైనన్ని మంచి కార్యక్రమాలు పేదోడికి ఇవ్వాలని తపనతో ఎన్ని కష్టాలు వచ్చినా, ఈనాటి ప్రతిపక్షం ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రతి పేదవాడి ఇంటికి మంచి కార్యక్రమాలు అందించాలన్నదే మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధితో పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆనాటి ప్రభుత్వానికి ఆ సోయి లేదు. వారికి లాభకరమైనవి, వారికి ఉపయోగకరమైనవి, వారికి ఏదైతే ఇది వస్తుందో ఆ ప్రాజెక్టులే ఆనాడు చేపట్టారు. ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ రఘునాథపాలెం మండలం అంటే చాలా వెనకబడి ఉన్న మండలం, ముఖ్యంగా గిరిజనులు ఎక్కువగా ఉన్న మండలం. కాంగ్రెస్ అంటే రఘునాథపాలెం అంటేనే కాంగ్రెస్. అటువంటి ఈ మండలంలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇప్పుడు ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ ప్రతి పేదవాడి ఇంటికి చేర్చి